ఏపీలో టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల రచ్చ కొనసాగుతూనే ఉంది. పొత్తులు ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశంలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అయితే అసంతృప్త నేతలతో భేటీ అవుతున్న బాబు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు గంటా శ్రీనివాసరావు, పీలా గోవిందు, దేవినేని ఉమా, ఆలపాటి రాజా, పీతల సుజాతలతో బాబు భేటీ అయ్యారు. అయితే అసంతృప్త నేతలకు సీట్ల కేటాయింపుపై చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ దక్కలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, చెప్పండి. కంటిన్యూ అవుతూనే ఉంది టీడీపీ జనసేనలో రచ్చ. ఏమన్నా కొలుకొచ్చే అవకాశం కనిపిస్తోందా? నేతల్ని పిలిచి మాట్లాడినప్పటికీ సీట్ల విషయంలో ఎలాంటి హామీ దక్కలేదనే తెలుస్తోంది. ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తొలి జాబితాను విడుదల చేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో రచ్చ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగానే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమకు ఎందుకు సీట్ ఇవ్వలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు. తమను నమ్మించి చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ కూడా తెలుగుదేశం సీట్లు రాని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రోజుకు పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలను తగ్గించేందుకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. నిన్న ఉత్తరాంధ్ర నుంచి గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, అలాగే ఆలపాటి రాజా, దేవినేని ఉమా, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా తన కుమారుని సీటు కోసం చంద్రబాబు నాయుడిని కలిశారు. వీళ్ళందరితోనూ కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో సీట్లు ఇవ్వలేమని కూడా వారు చంద్రబాబు నాయుడు వారికి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లోని తమకు ఎలాగైనా సీట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ కూడా తాను అయితే సీట్లు ఇవ్వలేను అని స్పష్టం చేయడంతోనే వారంతా కూడా అసంతృప్తితోనే వెనుదిరగడం జరిగింది. అయితే ఈ రోజుకి పెరుగుతున్న ఈ అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి సర్దుమణిగే పరిస్థితి కనపడలేదు. తమకు సీట్లు ఇవ్వలేని పక్షంలో కొంతమంది రెబల్గా వేయడానికి కూడా కొంతమంది నాయకులు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా మరి కొంతమంది నేతలతో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు తమకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు, సీట్లు ఇవ్వడానికి కారణం ఏంటి, పార్టీ కోసం తాము కూడా కష్టపడ్డాం కదా, పార్టీలో మొదటి నుంచి ఉన్నాం కదా, తమకు సీట్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి, డబ్బులున్న వారికి సీట్లు ఇస్తున్నారంటూ కూడా కొంతమంది నేతలు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు వారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినప్పటికీ కూడా ప్రస్తుతం పార్టీలో ఈ అసంతృప్తి జ్వాలలు అయితే చల్లారే పరిస్థితి అయితే కనిపించలేదు. రానున్న రోజుల్లో ఈ అసంతృప్తి, ఈ ఆగ్రహాలన్నీ ఎటువంటి పరిస్థితులకి దారితీస్తాయన్నది మాత్రం మనం వేచి చూడాలి. ఆల్రైట్ నాయుడు.